మినిట్స్‌లో అయితే మనం లీడ్ పెట్టి 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆయిల్ బయటకొచ్చింది కదండీ! ఇలా అయితే హాఫ్ వేగినట్టేని. ఇంకిక్కడ ఇందులోనైతే వాటర్ పోసుకున్నాను. ఉప్పు, కారం అవి ముందేసుకున్నాం కదండీ! కొంచెం చూసుకొని సరిపడేంత ఏసుకోండి. వాటర్ కూడా బాయిల్ అయ్యాక నేను వంకాయలైతే ఏసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇంకా కర్రీ అయితే రెడీ అండి. నేనైతే కోకోనట్ రైస్ చేశాను. ఈ కర్రీతో కాంబినేషన్ చాలా బాగొచ్చిందండి. వంకాయలైతే కర్రీ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. ఎళ్ళే ముందు సబ్స్క్రైబ్.